హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ ఎంపీసీకి సంబంధించి వెబ్ ఆప్షన్ ఎంట్రీ కంప్లీట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ సీట్ అలాట్మెంట్స్ అంటే ఏంటి, ఏ రోజున రిలీజ్ చేస్తారు, ఏ టైంకి రిలీజ్ చేస్తారు, ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది డీటెయిల్ చెప్తాను. ఫస్ట్ టైం ఇస్తాం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే బైపీసీకి సంబంధించి కూడా మనకి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి, పోస్ట్ చేస్తూ ఉన్నాను, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయి అనేది. సో ఇక్కడ మెయిన్గా మనకి సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి 16th రోజున రిలీజ్ కాబోతున్నాయి. అసలు ఈ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అంటే ఏంటి, మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన కాలేజ్ని బేస్ చేసుకొని మీ ర్యాంక్లో, అలాగే ఈ ఇయర్ కాంపిటీషన్ని బేస్ చేసుకొని ఈ ఇయర్ సపోజ్ ఇప్పుడు ఒక కాలేజీలో 100 సీట్స్ ఉన్నాయి. ఆ 100 సీట్స్లో కేటగిరీ వైజ్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ క్యాండిడేట్స్ ఎంతమంది ఆ కాలేజీని చూజ్ చేసుకున్నారు. మనకి గవర్నమెంట్ రిజర్వేషన్ ప్రకారం ఆ కాలేజీలో అలాట్ అయిన సీట్స్, సపోజ్ ఎస్టీ కేటగిరీ ఏంటనుకోండి, 100 సీట్స్లో వాళ్ళకి 7% సీట్స్. ఎస్టీ వాళ్ళు ఏంటనుకోండి, సపరేట్గా 15 సీట్స్ అనేది వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓపెన్ కేటగిరీలో మనకి 49 సీట్స్. ఇలా మనకి ప్రతి కాలేజీలో ఇలా డివైడ్ చేస్తారు. సో ఆ కాలేజీలో బీసీ క్యాండిడేట్స్ ఎంతమంది చూస్ చేసుకుంటున్నారు, బీసీ ఏలో ఎంతమంది చూస్ చేసుకుంటున్నారు, బీసీ బీలో ఎంతమంది చూస్ చేసుకుంటున్నారు, మొత్తం సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఎస్సీ క్యాండిడేట్స్ ఎంతమంది చూస్ చేసుకుంటున్నారు, ఎస్టీ క్యాండిడేట్స్ ఎంతమంది చూస్ చేసుకుంటున్నారు, దాన్ని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్స్ అయితే ఉంటాయి. సో ప్రతి సంవత్సరం మనకి కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్కి నియర్గా అటు ఇటు కొంచెం 1 or 2,000 డిఫరెన్స్తో మనకి సీట్స్ అనేవి ఫిలప్ అవుతాయి. సో మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది ఆ సీట్ అలాట్మెంట్లో తెలుస్తుంది. సో అది కూడా మనకి 16th రోజు ఈవినింగ్ 6 PM తర్వాతే మీకు సీట్ అలాట్మెంట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఫామ్స్ ఉంది కదా, ఫామ్స్లో మీకు సీట్ అలాట్మెంట్స్కి సంబంధించి డేటా అప్డేట్ చేస్తారు. ఈవినింగ్ 6 PM తర్వాత ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీకి సంబంధించి మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఆ రిపోర్టింగ్ డేట్స్ కూడా మళ్ళీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, కాలేజ్ ఫీజు పే చేయాలా వద్దనేది కూడా ఆ సీట్ అలాట్మెంట్లోనే మీకు చూపిస్తుంది. సో ఇది మళ్ళీ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి. అలాగే బైపీసీకి సంబంధించి కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ అగ్రికల్చర్, హార్టికల్చర్కి రిలీజ్ కావడం జరిగింది. సో మిగతా కౌన్సిలింగ్స్కి ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఛానల్ అప్డేట్ చేస్తాము. ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.